కొడంగల్ నియోజకవర్గం దల్తాబాద్ మండల్ మాజీ జడ్పీటీసీ మైపాల్ ముద్రాజ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి అన్న, ఈ 42% రిజర్వేషన్ ఎంతవరకు అమలైంది రాష్ట్రంలో? అన్న, ఈరోజు రాష్ట్రంలో 42% ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఉందో దాని ప్రకారము లోకల్ బాడీ ఎలక్షన్ వరకు వస్తామన్నారు. ఇది వరకు ఇప్పుడు అవుతుంది 2 years, అంటే 20 నెలలు గడుస్తున్నా 42% కాదు కదా, 1% గిట్ట చేయలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏదైతే సీఎం కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారు, మా కొడంగల్ నియోజకవర్గం అయినా మీ పార్టీ తరఫున కనీసం మీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే మీ మన కొడంగల్ నియోజకవర్గం అయినా 42% ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్కి రావాలని కోరుతున్నాం. అంటే ఇక్కడ ఆల్రెడీ సంబరాలు కూడా చేయడం అనేది జరిగింది కదా, ఆర్డినెన్స్ జారీ చేసి అయిపోయింది, బీసీలకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, రాష్ట్రపతికి బిల్లు కూడా పెట్టేసాము, ఆమోదం తెలుపుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. మళ్ళీ మొన్న ఢిల్లీలో కూడా ధర్నా చేయడం అనేది జరిగింది. ధర్నా చేసినాక కూడా ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది, ఇప్పుడు కాకపోతే రాహుల్ గాంధీ ఈ రాష్ట్రానికి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ కులగణన బీసీ రిజర్వేషన్ తప్పకుండా చేసి తీరుతామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది. ఇది ముమ్మాటికి అబద్ధమన. సీఎం ఏంటంటే సీఎం పీఠం ఎక్కనికే కొడంగల్ నియోజకవర్గ ప్రజలను కావచ్చు, రాష్ట్ర ప్రజలను కావచ్చు మోసపూరిత మాటలు నమ్మించి సీఎం పీఠం మీద కూర్చున్నాడు. దయచేసి ఆయన 42% బీసీలకు చేస్తే వాళ్ళ రెడ్డిలకున్న ఆధిపత్యంలోకున్న ఆయన 3% ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి రేవంత్ రెడ్డికి కనీసం ప్రేమ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీల పైన ప్రేమ లేదు, ఏం లేదు. ఏదో తూతూ మంత్రాన్ని అని పోయి ఢిల్లీలో పోయి ధర్నా చేయడం తప్ప ఇక్కడ తెలంగాణకి తెచ్చేది ఏమి లేదు. మళ్ళా మా కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నామన్నా, మేము ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. 42% ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చిర్రో 42% ఇచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్ చేయండి. మరి ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు 33 జిల్లాల్లో జడ్పీ చైర్మన్లు అన్నీ 3%, ఎస్సీ ఎస్టీ కాకుండా ఓసీలే ఎక్కువ ఉన్నారు. కానీ వికారాబాద్ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, ఈరోజు నువ్వు పెద్ద ఎత్తున నువ్వు బీసీ చైర్మన్లకి ఇవ్వండి అవకాశం. లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీ ఉన్నాయి కదా, స్థానిక సంస్థలు ఇచ్చేయండి. మీకు గుండె ధైర్యం ఉంటే ఇచ్చేసి మీరు ఎలక్షన్లో రండి. మీరు క్యాబినెట్ పెడతాం అది పెడతామని పోస్ట్ పాయింట్ వేసుకొని ఎటువంటి 42% ఎక్కడ కాదు 9th షెడ్యూల్లో వేస్తా అని అన్నాడు. అది ఉత్తమాటలే. మొత్తం జనాలకు స్థానిక సంస్థల ప్రజలు ఎదురు చూస్తున్నారు, నీ యొక్క పరిపాలన చూస్తున్నారు, రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన కొనసాగుతుందో చూస్తున్నారు. నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టండి. బీసీ రిజర్వేషన్ 42% నీ నుంచి కాదు, ఏదైతే పాత రిజర్వేషన్లు ఉండదో అట్లనే కంటిన్యూగా చేయండి. నీ కాంగ్రెస్కు నీకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు జనాలు త్వరలో ఉన్నారని తెలియజేస్తుంది. చివరిగా అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా యావత్ ప్రజలకు తెలుసు. పోనీ కనీసం బీసీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చినని సీఎం పదే చెప్తుంటాడు. కార్పొరేట్ పదవులన్నా, నామినేట్ పోస్టులన్నా బీసీలకు సరైన న్యాయం జరిగిందా ఈ రాష్ట్రంలో? ఇప్పటికైనా 2 సంవత్సరాలు గడుస్తుంది, నామినేటెడ్ పోస్టులో ఒక్క బీసీకి ఇవ్వలేదు. బీసీకి 2-3 ఇచ్చిన మా ముదిరాజ్కి మత్స్యశాఖ జ్ఞానేశ్వర్ అనే ముదిరాజ్కి ఇస్తే అది మత్స్యశాఖ కొత్తగా ఆయన సృష్టించి అక్కడ బడ్జెట్ లేదు, ఏం లేదు. అటువంటి పోస్టులు ఏమో బీసీలకు ఇస్తాడు. డబ్బులు ఉన్నాయి, మైనింగ్ కానీ లేకపోతే పెద్ద ఫుడ్ కార్పొరేషన్ కానీ, సివిల్ సప్లై కానీ, ఓసీలకు జనరల్కు ఆయనకి ఇచ్చుకోవడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాల్లో నామినేటెడ్ పోస్టులో ఇప్పటికైనా నీకు 42% ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ అవకాశంతోనైనా ఇప్పుడైనా నామినేటెడ్ పోస్టులు బీసీలకు మంచి కార్పొరేషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొకటి చెప్తున్నానా, సీఎం గారు నిజంగా మాటలు చెప్పి మోసపోతారు. మా బీసీలు గిట దయచేసి చేస్తాడు అని హామీలు 1 కంటే 2 కంటే 2 ఊహించని హామీలు ఇచ్చిండ్రు. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ గిట్ట ఇప్పుడు మోసం చేసిర్రు. లోకల్ బాడీ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు, అదేవిధంగా కార్పొరేషన్లు గిట్ట ఇయ్యారు. ఎందుకంటే మొన్ననే మా ముదిరాజులకు చేపలు పట్టినోనికి మంత్రి ఇచ్చిన, లేకపోతే మా రజాకలకు సాకలకు బట్టలు ఉతికేటోనికి ఎమ్మెల్యేని చేశాను. అది ఏం లాంగ్వేజ్? ఆయన సీఎమా, మనిషియా, లేకుంటే చదువుకున్నాడా, మరి గాడిదలు కాసిండా? మినిమం డిగ్రీ చదివినోడైనా ఒక సీఎం హోదాలు ఉన్నాడు, క్రమశిక్షణతోనో హోదాతోనో హుందగా మాట్లాడతాడు. అని మా ముదిరాజులను కించపరిచే విధంగా, మా రజాకురులని అంటే సాకల వాళ్ళని ఇట్లా కించపరిచే విధంగా
మాట్లాడడం జరిగింది స్టేజ్ల మీద. కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఏదైతే ఆయనకు బుద్ధి చెప్పాలంటే ఎవరి నుంచి కాదు, రాష్ట్ర డీజీపీ అయినా పోలీసు వాళ్ళైనా చిన్న సోషల్ మీడియాలో మాట్లాడినా ఎక్కడ వాయిస్ ఇచ్చిన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. కానీ ఈరోజు పోలీస్ యంత్రాంగానికి ఇట్లా తెలియజేస్తున్నాం ఈ మీడియా మిత్రంగా, మీడియాల మీద ఇట్లా చూడనా సోషల్ మీడియా వల్ల ఏమన్నాడు, మొత్తం సోషల్ మీడియా వాల్యూ లేని గిట్ట మీడియా ఉండదు అది ఇది అని చెప్పారు. కానీ దయచేసి అటువంటి సీఎంనే ఈరోజు సోషల్ మీడియానే సీఎం గద్దెనెక్కిచ్చినాయి. మరి అటువంటి సోషల్ మీడియాని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగిందన్న. దయచేసి ఆయనకు బుద్ధి చెప్పాలంటే ఒక ఓటుదారనే కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ రాని, దాని తర్వాత ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మేము ఈ ఛానల్ నుంచి హెచ్చరిస్తున్నామని మనం చేస్తున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే బీసీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు బీసీలను చిన్న చూపు చూస్తున్నాడు. 42% అన్నాడు కదా, 42% కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అమలు చేస్తుందో అది కూడా చేసే పరిస్థితులు లేదు స్థానిక సంస్థలలో అని చెప్పేసి కూడా మైపాల్ ముద్రాజ్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ కులం పేరు పెట్టి ఆయన ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా చిన్న కులాల వాళ్ళను, బడుగు బలహీన వర్గాలను ఇష్టం వచ్చినట్లు ఆయన భాషలో మాట్లాడము ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏదో ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థి కూడా అలాంటి మాటలు మాట్లాడుతుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. మాకు అంటూ మనోభావాలు ఉంటాయి కాబట్టి బీసీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన ఆయన ఇప్పుడు బీసీలను కించపరిచే విధంగా ఉంది కాబట్టి స్థానిక సంస్థలలో బీసీలంతా మోసపోయారు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు డిపాజిట్ గల్లంతా అయ్యే విధంగానే మేము ఇక్కడ ప్రజలలోకి తీసుకెళ్తాము బీసీ నినాదంతో అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.